హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కనుమ రోజు వీడియో అండి ఇది. కనుమ రోజు అనమాట. సంక్రాంతి పండగ వెళ్ళిపోయిన తెల్లారి కనుమ వచ్చింది కదండి, ఆ రోజు వీడియో అనమాట. కొంచెం లేట్ అయిందండి వీడియోస్ పెట్టడం. అందుకని వాళ్ళ కొంచెం మా బాబు ఇంట్లోనే ఉన్నాడుగా పెట్టించాను అనమాట. నాకు రాదండి ఎడిటింగ్ అలా చేయటం రాదు అని ఇంకా మా అబ్బాయి చేత పెట్టిస్తూ ఉంటాను. ఈరోజు సెకండ్ సాటర్డే అండి, కాలేజీ లేదని చెప్పేసి ఇంట్లోనే ఉన్నాడు. ఇదిగో ఇలా రథం వేసానండి, రథం ముగ్గు అనమాట. రథం వేసేసి చక్కగా కలర్స్ నింపానండి. రథం నిండా కలర్స్ నింపేసి ఇలా రథం ముగ్గు పెట్టుకున్నాను. ఇలా వేసుకొని చక్కగా రథం వేసుకుంటే చాలా చాలా మంచిదండి. కనుమ రోజు నుంచి రథసప్తమి దాకా మాకెళ్ళి రోజు రెగ్యులర్గా రథం ముగ్గులే వేసుకుంటారండి. రథం ముగ్గులు వేసుకుంటే అప్పుడు రథసప్తమి వరకు వేసుకున్నాక ఇక ఆఫ్ చేస్తారనమాట. రథసప్తమి రోజు కూడా పెద్ద రథం వేసేసి ఇంకా ఆ రోజు వరకు రథం ముగ్గులు అనేది ఆఫ్ చేస్తారనమాట. శంకరుణ్ణి ఆ రథం మీద పంపించినట్లు రథసప్తమి రోజుకి అయిపోయింది అనమాట. ఇలా మా సైడ్ మొత్తం ఈ తెనాలి గుంటూరు సైడ్ అంతా ఇలా వేసుకుంటామండి ముగ్గులు. ఒక మామూలు ముగ్గు వేసుకున్న పక్కన ఒక చిన్న రథం అనేది వేసి పంపిస్తూ ఉంటారన్నమాట. ఇలాగనమాట. పొద్దున్నే లేచి కనుమ రోజు నీట్గా ఇల్లంతా గోమాతలకు కొంచెం పూజ చేసుకోవాలని అనుకుంటాం కదండి. కనుమ రోజు గోవులకి ఎలా పూజ చేసుకుంటాం కదండి. ఇక అందుకనేసి పొద్దున్నే మళ్ళా తెల్లారి లేచిన తర్వాత అంతా దీపాలు వెలిగించుకొని కొంచెం ఇప్పుడు నేను బాగా ఇవి దొరుకుతున్నాయి కదండి, ఉసిరి దీపాలు వెలిగించుకుంటాం అనమాట. గోవులకి అంటే అక్కడ దీపాలు వెలిగించనీరండి, ఇంటి దగ్గర వెలిగించుకుంటాం అనమాట. ఇలా ఇంటి దగ్గర అటుపక్క ఇటుపక్క పొద్దుటే లేసాం కదండి, నీట్గా శుభ్రంగా ఇల్లంతా ఊడ్చి తుడుచుకొని రాత్రి రథం ముగ్గు వేసి పెట్టేయాలండి. పొద్దున్నే అంటే కాదు కదా అని చెప్పేసి అంతా దీపాలు వెలిగించుకొని ఇంట్లో అంతా సాంబ్రాన్ని పొగేసుకున్నానండి. ఇలాగా ఇంకా లెగవలేదన్నమాట. ఇళ్ళు బాగా 4ంటికే అట్లా లేసాను. లేచి అన్ని దీపాలు అంతా దేవుడి రూమ్లో తులసి అమ్మవారి దగ్గర అంతా దీపాలు వెలిగించుకొని అండి. రేపు ఏకాదశి కదండి, రేపు కూడాను ఉసిరి దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఉసిరికాయ దీపాలు వెలిగించుకొని తులసి మాల వేసుకున్నా కూడా అది వెంకటేశ్వర స్వామికి చాలా చాలా మంచిదన్నమాట. ఇలా పూజ చేసుకున్నానండి ఈరోజు. ఇలా అంత లైట్లు వేసుకొని చక్కగా ఇల్లంతా దీపాలు వెలిగించుకొని ఇంటి ముందు అలా పెట్టుకుంటే ఎందుకో దీపాలు ఎక్కువ వెలిగించుకుంటే నాకు చాలా ఇష్టం అండి. అటువైపు ఇటువైపు గుమ్మాలకు కూడా దీపాలు వెలిగించుకుంటాను. గోడల మీద ఇలా దీపాలు వెలిగించుకుంటాను. ఇలా చాలా ఇష్టం అన్నమాట. ఏదన్నా ఇట్లా ఏకాదశి అప్పుడు, ద్వాదశి అప్పుడు ఇలా ఏదన్నా పండగ సందర్భంగా ఇలా వెలిగించుకుంటూ ఉంటానన్నమాట. ఇలా వెలిగిస్తే చాలా ఇష్టం అన్నమాట. గుమ్మాలకు ఎప్పుడైనా గుమ్మం పక్కకి అటుపక్కకి ఇటుపక్కకి దీపాలు వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. గుమ్మం ఎప్పుడూ నీట్గా పచ్చగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. మెయిన్ గుమ్మం అనేది, తర్వాత పూజ రూము గుమ్మం అన్నమాట. ఈ రెండు నీట్గా ఉంటే చాలా మంచిదండి. ఇల్లంతా లేసిన తర్వాత ఇలా పొగేసుకుంటే చాలా మంచిదన్నమాట. బెడ్రూమ్లు అంటే ఇంకా వాళ్ళు లెగవలేదులా అండి, వేయలేదు నేను. ఇలా ఇల్లంతా హాలు, కిచెను, డ్రైనింగ్ టేబుల్ దగ్గర ఇదంతా ఇలా వేసుకున్నానండి. పొగేసేసి మెయిన్ గుమ్మానికి ఇలా పొగేసానండి. వేసుకున్నాక ఇలా శుభ్రంగా మంచి సువాసన అనేది విరజల్లుతూ ఉంటుంది అన్నమాట ఇల్లంతా కూడా. ఇలా పొద్దున్నే లేచి మనం అసలు ఈ సంక్రాంతి నెల ఈ కార్తీక మాసం అప్పటి నుంచి కూడానండి మనం పొద్దున్నే లెగుస్తున్నాం కదా. 3 గంటలకే లేసేది అలవాటు అయిపోయి అలాగే మెలకు వస్తుంది అనమాట. నిద్ర పట్టట్లేదండి, చలి కదా. లేచి ఇంకా ఇలా పొద్దున్నే లేచి పనులు చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది అన్నమాట. ఇలా శుభ్రం చేసుకున్నాను, ఇల్లంతా పొగేసాను. ఇల్లంతా నీట్గా పెట్టుకుంటే, ఇల్లు తుడుచుకొని నీట్గా పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. దేవుడి రూమ్లో కూడా అయిపోయిందనమాట. నీట్గా పూజ అంతా చేసుకొని తర్వాత 1.5 కిలోన్నర బియ్యం అలా పోసి నానబెట్టేసి చక్కగా పొంగల్ చేసానండి. పొంగల్ చేసి వెళ్తున్నాం అనమాట. గోశాల దగ్గరికి వెళ్తే అక్కడికి కొంచెం తెల్లారిందండి చూడండి. అక్కడికి వెళ్ళేసి గోవులకి కొంచెం పొంగలన్నం చేసేసి పెట్టొద్దాము, శనగలు నానబొద్దాం అనుకొని రాత్రి మర్చిపోయానండి.
శనగలు నానబోయలేదు. ఇంకా సరేలే పొంగల్ చేద్దాం, పులిహోర అంటే తినవండి, అవి పొడి పొడిగా ఉండి కింద పోతూ ఉంటుంది అనమాట. పులిహోర పెడదామంటే పొంగల్ అనుకోండి మన చేతులతోనే ఇలా చక్కగా ముద్ద ముద్దలాగా చేసి పెడితే తింటాయి, గోమాతలు తింటాయి అన్నమాట చక్కగా. ఇలా వెళ్ళేసేసి పెట్టాను అనమాట. క్యాన్ నిండా వేసుకెళ్ళానండి. క్యాన్ నిండా చేసుకొని బెల్లం అదే కిలోన్నర బియ్యానికి కిలోన్నర బెల్లం పట్టిద్దండి. కొంచెం కడుపుతో ఉన్నాయి కాకుండా కొంచెం పెట్టేసి విడిగా ఉన్న గోవులకి బాగా పెడితే తింటాయి అన్నమాట. స్వీట్ ఎక్కువ పెట్టొద్దు అంటారండి, కడుపుతో ఉన్న గోవులు ఉంటాయి కదా వాటికి పెట్టొద్దు అనమాట. ఎక్కువ పెట్టొద్దు, కొంచెం పెడితే తింటాయి అలాగనమాట. వాటికి కూడా ఆశ కదండి తినాలని అటు బయట కట్టేసి ఉంటాయి అనమాట. ప్రెగ్నెంట్ ఉన్న ఆవులన్నీ అటు బయట కట్టేసి ఉంటాయి. కొంచెం కొంచెం ఒక్కొక్క ముద్ద పెట్టేసి దండం పెట్టుకొని వచ్చానండి. తర్వాత ఇవన్నీ చిన్నవి పెద్దవి ఈ గోవులన్నీ బాగున్నాయి అన్నమాట. ఇక్కడ ఆవులు ఇక్కడ అందరికీ నా చేత్తోనే పెట్టానండి చక్కగాను. కనుమ రోజు గోవులకి పసుపు కుంకుమ రాసి గంధం బొట్లు పెట్టేసి కుంకుమ బొట్లు పెడితే చాలా మంచిదండి. గోవు పూజ అంటే చాలా ఇదన్నమాట, చేసుకుంటే మంచిదన్నమాట. కనుమ రోజు చాలామంది చికెన్ మటన్ నాన్ వెజ్ చేసుకొని తింటారు కదండి, కానీ ఆ రోజు గోవులను పూజిస్తే చాలా మంచిదంటండి. మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కదా, గోవులకు పూజ చేసుకోవాలి, మన దగ్గర ఎద్దులుంటే ఎద్దులు పూజ చేసుకోవాలి, అట్లా పూజ చేస్తే దానికి తగినంత ఆహారం చేసుకొని అందిస్తే చాలా మంచిదన్నమాట. చూసారండి ఇక్కడ దూడలు అనమాట. కోడి దూడలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. వాటితో కాసేపు ఆడుకున్నాను. చాలా చాలా బాగుంటుందండి అక్కడ గోశాల, మాకు దగ్గరలో ఉంటుంది అన్నమాట. బాగా ఇంకా అక్కడికి వెళ్ళేసి కొంచెం వీడియో తీసుకొని మీకు కూడా చూపించుదాం గోవులని చెప్పేసి. ఇది కృష్ణుడి దేవాలయం అనమాట. రాధమ్మ కృష్ణయ్య ఉంటారు లోపల. చాలా బాగుంటుందండి. ఈరోజు అసలు గోశాలకి ఇట్లా గడ్డంతా అందిస్తేనంటండి చాలా మంచిదంట. చాలామంది వచ్చేసి ఇట్లా డొనేషన్ ఇస్తూ ఉంటారు కదండి, ఆ అమౌంట్ పెట్టేసి ఇలా గడ్డి తీసుకొచ్చేసి వేసారంటండి. కొంతమంది మార్వాడీస్ ఏమో ఇలా పచ్చగడ్డి తీసుకొచ్చి ఒక లోడ్ అంతా తోలిచ్చారనమాట గోవులకి. ఇంకా చాలా ఉండయండి, అవి బయటికి వెళ్ళినాయంట. ఇది ఇలాగా ఉందండి గోశాల. ఇదండి ఇలా చేసుకున్నాను అనమాట కనుమ రోజు పూజ. ఇంకా మటన్ చికెన్ అంటే మొక్కనుమ రోజు అనమాట. ఇదండి వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా. మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి మా అమ్ములు రావాల్సిందేనండి, ఓకేనా. మా అమ్ములకి ఒక లైక్ వేసుకోండి. బాయ్ అండి, మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.